ఆల్రెడీ వైన్ షాపులు తెరిసే ఉంటారు. ఈవిడేమో ఇంకా రావట్లేదు. లాభం లేదు, కాల్ చేయాల్సిందే. హలో, చెప్పు. హలో కాదు, ఇక్కడ ఇందాక నుంచి హలో పోలో అని తల బాదుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. వస్తున్నారా లేదా? ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? రిక్వెస్ట్ చేసే పొజిషన్లో మీరున్నారు మేడం, డిమాండ్ చేసే పొజిషన్లో నేనున్నాను మేడం. మీరు వస్తారా? నన్నే మీ ఇంటికి వచ్చి షటప్. నువ్వెక్కువ మాట్లాడుకో. డబ్బులు తీసుకొని వస్తున్నాను, కాసేపు వెయిట్ చేయి. ఇక్కడ సిగ్నల్ పడింది. వీడి దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుంది. చెత్త వెధవ. రేయ్ పోరా తొందరగా, రేయ్ పో. అమ్మయ్యా, డబ్బులు తెస్తుందంట. అయితే ఇవాళ మెయింటెనెన్స్ కోసం ఎక్కడా కన్నం వేయాల్సిన అవసరం లేదు. బంగారు బాతుగుడ్డ ఆవిడ. ఈవిడ్ని ఎలాగే వాడేసుకుంటే నేను లైఫ్లో సెట్ అయిపోవచ్చు. ఏంటి చరణ్ ఎక్కడ కనిపించట్లేదు? అదే చూస్తున్నాను. ఆ పల్లవి కారణంగానే చరణ్ నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఆ బండదాన్ని ఊరికే వదలకూడదు. Dear friends, this is Charan. This is Charan. చరణ్ ఏం మాట్లాడేది? నాకు ఒక మ్యూజికల్ ట్రూప్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. రీసెంట్గా నాకు ఒక ఆల్బమ్ ఆఫర్ కూడా ఓకే అయింది. ఆ ఆల్బంలో మా ట్రూప్తో పాటు కలిసి పాడడానికి మాకు ఒక ఫీమేల్ సింగర్ కావాలి. ఒకరు పాడిన పాట నన్ను బాగా కదిలించింది. ఆ పాట ఏంటో నేను వినిపిస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకొని పాడితే మీలో నాకు నచ్చిన వాయిస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి అనౌన్స్మెంట్ ఛాంబర్ దగ్గరికి రావాలి. చరణ్ ఆల్బంలో పాడే అవకాశం వచ్చింది. పాట కూడా తనే నేర్పిస్తానంటున్నాడు కదా. ట్రై చేద్దాం. ట్రై చేద్దాం, పదండి. అదేంటి, ఇప్పటి వరకు తన ఆల్బంలో నువ్వే పాడాలి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా పర్వాలేదని అందరికీ పబ్లిక్గా ఆఫర్ చేస్తున్నాడు. నాకు తప్ప చరణ్ ఎవ్వరికి ఆఫర్ ఇవ్వకూడదు. నాకు తప్ప ఆ పాట ఇంకెవ్వరికి తెలియకూడదు. పదండి. చరణ్, నీ ఆల్బంలో పాడాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఆ పాటేంటో ఒకసారి వినిపిస్తే నేను కూడా ట్రై చేస్తాను. నా వాయిస్ కూడా బాగుంటుంది. నేను కూడా ట్రై చేస్తా. కావాలంటే ఒకసారి చెక్ చేయి చరణ్. అవును, నేను కూడా ట్రై చేస్తాను. అవును, నేను కూడా పాడతాను చరణ్. ఆ పాట ఏంటంటే చరణ్, ఏంటి? చరణ్ ఏంటిది? నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నావా?
ఇందులో నిన్ను అవమానించడానికి ఏముంది? నిన్నటి వరకు తన ఆల్బంలో నువ్వు పాడతావనుకున్నాడు, కానీ నువ్వు హ్యాండ్ ఇచ్చావు కదా, అందుకే వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాడు. అది కాదు చరణ్, నేను పాడను అని చెప్పలేదు కదా. అయినా ఎన్నిసార్లు అడిగినా నువ్వు పాడట్లేదు కదా. ఆ పౌర్ణమి రోజు రాత్రి నువ్వు గుడిలో పాడిన పాట నన్ను ఎంతగా అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. చరణ్, తన్నెందుకు బతిమలాడుతున్నావు? ఆ పాట ఏంటి అని మాకు వినిపించు, మేం పాడతాం కదా. వద్దు చరణ్, నా మాట విను. ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇంక వినడానికి ఏం లేదు. పల్లవి, ఈ పాట నీకెలా వచ్చు? ఎలా వచ్చో నన్ను కాదు, అక్షితని అడిగితే చెప్తుంది. నువ్వు చెప్తున్న పాట కార్తీక పౌర్ణమి పూట గుడిలో పాడింది అక్షిత కాదు, నేను. నువ్వా? కాదు అని అక్షితని చెప్పమను. నిజంగా తనే పాడిందని చెప్పమను. ఏంటి అక్షిత, పల్లవి చెప్తుంది నిజమా? పల్లవి పాడిన పాటని నువ్వు పాడినట్టుగా ఇంతకాలం చరణ్కి అబద్ధం చెప్పావా? తప్పు కదూ? అదేంట్రా, గుళ్ళో పాట పాడింది అక్షిత, నేను చూశానన్నావు కదా, మరేంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది? ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి పాట పూర్తయిపోయింది. మైక్ దగ్గర అక్షితానే ఉంది. నేను పాడి వెళ్ళిన తర్వాత తను కూడా పాడడం కోసం ఆ మైక్ దగ్గరకొచ్చింది.
అక్షిత ఇలా రా. నిజం చెప్పు, జరిగింది అదేనా? ఈ పాట పాడింది పల్లవినా నువ్వా? అంటే నువ్వు పాడలేదా? నేనంటే మైక్ దగ్గర నేను చూసి నువ్వే పాడవేమోని అనుకుని అపార్థం చేసుకున్నాను. నిజం తెలిసి నువ్వెందుకు నన్ను చీట్ చేశావు? నేనేం నిన్ను చీట్ చేయాలని కాదు చరణ్. మరి దీన్నేమంటారు? నేను ఎంతగానో ఇంప్రెస్ అయిన ఆ పాట నువ్వు పాడలేదని చెప్పినా నేనేమి అనుకునేవాడిని కాదు. నీ మీద రెస్పెక్ట్ కొంచెం కూడా తగ్గుండేది కాదు. కానీ నువ్విలా చేసిన తర్వాత నీ మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇంతకాలం నేను అభిమానించాను కాబట్టి నువ్వింత చేసినా నేనేమి అనలేకపోతున్నాను. అదే వేరే ఇంకొకరైతే ఛీ. పల్లవి, ఐఎమ్ సారీ. ఏమిది? ఏం లేదు. అక్షిత, అక్షిత, చరణ్ అనౌన్స్మెంట్ వినలేదా నువ్వు? విన్నాను. మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎవరో ఒకళ్ళ వాయిస్ నచ్చి వాళ్లతో తన ఆల్బంలో పాట పాడిస్తాను అంటున్నాడు. పాట పాడేది నువ్వే కదా, పద పాడుతావు గాని. ఆ పాట ఏంటంటే, చరణ్, నీ ఆల్బమ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పాట అక్షిత పాడితేనే పాడాలి అంటూ తన చుట్టూ తిరిగావు. ఇప్పటికైనా నిన్నంతలా కదిలించిన ఆ పాట ఏంటో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. ఎవరూ పాడాల్సిన అవసరం లేదు. ఎవరికి వినిపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వెలా డిసైడ్ చేస్తావు? నిన్ను అడిగాను, ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేశాను, కానీ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కదా. నీకోసం ఇంకా వెయిట్ చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను. ప్లీజ్ ఆ పాట వచ్చి. చరణ్, వద్దు అని చెప్తున్నాను కదా, ప్లీజ్. అరే, తను వినిపిస్తాను అంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏ, ఆ పాట ఎవరు వినకూడదా? ఆ పాట అందరి ముందు పాడితే అందరూ వింటారు కదా. అప్పుడు వినండి, కానీ ఇప్పుడు ఎవ్వరికీ వినిపించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. చరణ్, నువ్వు అడిగినా ఇప్పుడు నేను పాడకపోవడానికి నా దగ్గర ఒక కారణం ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక్కరోజు టైం ఇవ్వు, తర్వాత నేనే పాడతాను. దయచేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యొద్దు ప్లీజ్. నన్ను విడిచిపెట్టొద్దు ప్లీజ్. ప్లీజ్ చరణ్. సరే సరే, నువ్వే పాడదులే. ఆ పాట ఏంటో ఒకసారి వినిపించని.
అవసరం లేదని చెప్తున్నాను కదా. అరే ఎందుకు అంతలా సీరియస్ అయిపోతున్నావు? కూల్. పల్లవి తను రేపు పాడతానంటుంది కదా, ఎందుకలా తనతో గొడవ పడతాం? ఓకే అక్షిత, రేపే నీకు లాస్ట్. ఓకే. సారీ గాయ్స్, నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. రేపు అక్షిత పాట పాడితే సరే, లేదంటే కనుక ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరి వాయిస్ నచ్చితే వాళ్ళే నా ఆల్బంలో పాడతారు. ఇది ఫైనల్. ఏంటి రేపటి వరకు టైం పెట్టావు, బానే ఉంది. మరి రేపేం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి. చరణ్ నాకు తప్ప ఎవ్వరికీ దక్కకూడదు. వచ్చారా? డబ్బులు ఎక్కడా? ఇదిగో తీసుకో, నీకు కావాల్సింది డబ్బులే కదా, ఇదిగో. ఎందుకురా డబ్బులు డబ్బులు అని ప్రతిసారి నా ప్రాణాలు తీస్తున్నావు? నా ప్రాణాలు నిలుపుకోవాలంటే నాకు మందు పడాలి. నాకు మందు పడాలంటే డబ్బులు కావాలి కదా. అంతేనా? గుండమ్మ చేతిలో నీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదా. అసలు ఆ పనికి నిన్ను పెట్టి చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఆ రోజు డబ్బులు తీసుకుని ఆ గుండమ్మ కూతుర్ని చంపేరా అంటే వదిలి చచ్చావు. అప్పుడు ఆ పని చేసుంటే నాకిప్పుడు ఈ గోల్ ఉండేది కాదు కదా. హా, నేను ఆ రోజు అనుకోకుండా ఆ పిల్లని చంపకుండా నేను వదిలేశాను. అది మీకు మాత్రం బ్యాడ్ చేసినా నాకు మాత్రం మంచే చేసింది. లేదంటే మీరు ఇలా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కదా. సరే సరే, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను కదా. ఆ గుండమ్మ కూతురు ఎవరో ఎక్కడుందో చెప్పి చావరా. అమ్మమ్మమ్మ, నేను చెప్పను కదా. ఏ? తనెవరో చెప్పేస్తే మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తారు కదా. రే, ఇస్తాన్రా, ఇచ్చి చస్తాన్రా. అమ్మా, నేను నమ్మను. నాలాంటి వెధవల్ని మీరు నమ్మొచ్చేమో గాని మిమ్మల్ని నేను నమ్మను. రే, ఆ గుండమ్మ ఆల్రెడీ పోలీసుల సహాయంతో నీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టిందిరా. నీ పేరు బాలరాజు అన్న విషయం తెలుసుకున్నారు. పేరు తెలుసుకుంటే అయిపోద్దా? బాలరాజు అంటే ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నానేంటి? ఒకవేళ నా గురించి వాళ్ళు తెలుసుకున్నా నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు మేడం. రే, నేను చెప్పేది అది కాదురా.
నన్ను క్షమించండి మేడం, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఆ గుండమ్మ కూతురు ఎవరో ఎక్కడుందో అప్పుడే నేను చెప్పనుగాక చెప్పను. రే